ఆచి చికెన్ మసాలా. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో షేక్ చేస్తున్నాయి. అసలు బీసీలకు పార్టీలో స్థానం లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో నాగరాజు గారు, ఏంది నిజంగా మీ పార్టీలో బీసీలకు స్థానం లేదా? సో ఒక రెడ్లకే స్థానం ఉందా? సుస్మిత వ్యాఖ్యలు చేశారు, నిజంగా అట్లే ఉందా పరిస్థితి? సార్, సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుందండి. షేక్ లేదు, బీక్ లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అవన్నీ ఒక కలుపు మొక్కలు. కాకులు చాలా ఉంటాయి, కావా నడుస్తుంటాయి, అందులో కాకి. మేము దాన్ని పెద్ద సీరియస్గా తీసుకుంటలేము. కానీ పార్టీ పైన, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పైన మాట్లాడినందుకే రెస్పాండ్ కావాల్సి వస్తుంది. తప్పనిసరిగా దీనిపైన పెద్దలు పిసిసి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఏదైతే వరంగల్లో ఈరోజు జరిగింది అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది తప్పది. రేపు నా పిల్లలైనా ఎవరి పిల్లలైనా కూడా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి, కుటుంబం కూడా పార్టీ లైన్లో ఉండాలి. సో వాళ్ళు సీనియర్ నాయకులు, వీ హ్యావ్ ఏ రెస్పెక్ట్ ఆన్ ద ఫ్యామిలీ. వారు మరి తప్పనిసరిగా వారు మందలించవలసిన అవసరం ఉన్నది. ఇలాంటి గతంలో కూడా మాట్లాడితే కూడా అప్పుడు కూడా అందరు స్పందించడం, కానీ మా పిసిసి అధ్యక్షులు నివారించట్లు ఆగిపోయినాయి. ఇవి తప్పుడు. అది ఆ సంకేతాలు మంచివి కావు. రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలు మనల్ని తప్పనిసరిగా వీటిపైన చూస్తారు. కాబట్టి మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానంతో మాట్లాడాలి, మాట్లాడే పద్ధతి ఉంటుంది. మాట్లాడే ప్రతి పదం వెనుక ఒక అర్థం ఇస్తారు, డబుల్ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆలోచించి ఆలోచనతో మాట్లాడాలి. ఆలోచన రహితంతో మాట్లాడితే కష్టం అండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, సో ఈ విధంగా అధిష్టానం ఉంది, అధిష్టానం నిర్ణయిస్తేనే టికెట్లు వస్తాయి. సో ఈ విధంగా ఒక సీఎం బహిరంగ ప్రకటన చేయడము, 2 ఏళ్ల ముందుగానే ప్రకటన చేయడం కరెక్టేనా? ఆమె ఈ క్వశ్చన్ చేసింది కదా. నా దృష్టిలో కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి ఎమ్మెల్యేగా, ఇప్పుడు నేను 35 ఏళ్ళ అధికారికలను నేను బాగా చేస్తే అధికారి మెచ్చుకుంటాడు, మెచ్చుకొని ప్రోత్సాహాలు ఇస్తారు. నువ్వు ఇలాంటి పనులు చేయాలి ఎక్కడున్నా అని. తప్పనిసరిగా ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ నాయకులు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. ప్రజాక్షేత్రం నుండి ప్రజలకు, సామాన్య మానవులకు ఈ ప్రజాపాలనలో ఏ విధంగా ఈ యొక్క ఫలాలు అందాలి, ఇందిరమ్మ ఫలాలు అనేది ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. ఆ ఉద్దేశంగా ముఖ్యమంత్రి వారిలో అన్నీ ఉంటారు. దాన్ని ఇంత పెద్దగా రాద్ధాంతం చేసి మేమే దీనికి కోటగా ఏమంటారు, మాదే కోట, ఇది మేము రాజులం అంటే, నిన్న చూసినాం జంజీ సుసుపోపించింది. సో 12 ఏళ్ళ బీజేపీని సుసుపోపించింది జంజీ. సో ఎవరు కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఎవరు కూడా హీరోలు కాదు, ఎవరు కూడా జీరోలు కాదు. సమయం వచ్చినప్పుడు సమయస్ఫూర్తిగా మాట్లాడినోడే, ఎవరైతే ప్రజల పట్ల మాట్లాడినోడే, ప్రజల యొక్క అవగాహన ఉండి మాట్లాడినోడే నాయకుడు. మీ సహచర ఎమ్మెల్యే మీద వ్యక్తిగత దూషణలు చేసింది, అంతేవిధంగా మీ సీఎం తమ్మునిపై కూడా అక్రమాలు చేశారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది కదా. దీన్ని ఏమన్నా మీరు పార్టీకి ఉమ్మడి జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఏమన్నా దీనిపై కంప్లైంట్ చేస్తారా? ఈ చౌకబారు మాటలు చాలా వింటామండి, చాలామంది అంటుంటారు. చిన్న ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు ఇవాళ రేపు వీడియో చేసి కామెంట్లు పెడుతున్నారు. దాన్ని మనం పెద్దగా తీసుకొని అవసరం లేదు. ఇది కూడా అంతనే. కానీ కాకపోతే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళ పిల్లలు కాబట్టి అలాంటి మాట్లాడడం తప్పని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మంత్రితో మీరు కూడా సన్నిహితంగా ఉన్నారు కదా, మీతో ఆ సన్నిహిత్యం ఉంది. సో చెప్తారు, తనకైనా నచ్చ ప్రయత్నం చేస్తారా ఇట్లాంటి వ్యాఖ్యలు? తప్పనిసరిగా. ఎందుకంటే వారితోని, కొండమురళి గారితో, సురేఖమ్మతో మంచి సాన్నిహిత్యం ఉంది నాకు. నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా వారిని మంచిగానే సాన్నిహిత్యం ఉంది వారితో. తప్పనిసరిగా ఇలా ఈ వేదికలను ఈ విధంగా మార్చొద్దని నేను వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను. పార్టీలో వర్గ విభేదాలుగా నాయకుల మధ్య ఆధిపత్యపూర్వకం ఏం లేదా తన వాక్యం? లేదండి, లేదు, వర్గ విభేదాలు లేవండి. సురేఖమ్మ వస్తే వీ విల్ గివ్ ద రెస్పెక్ట్, మోస్ట్ రెస్పెక్ట్. ఎందుకంటే ఒక మహిళ, అందులో చాలా సీనియర్ మోస్ట్ లీడర్ ఆమె. వీ హ్యావ్ ఏ స్పెషల్ రెస్పెక్ట్. ఆమె పైన మాకు రెస్పెక్ట్ ఉంది. సురేఖమ్మ అంటే వీ హ్యావ్ కాల్డ్ యాజ్ ఏ సురేఖమ్మ అనే పిలుస్తాం. రెస్పెక్ట్ ఉంది. అట్లా వారిని ఎప్పుడు కూడా చిన్నతనంలో చూడలేదు, చిన్నగా అవమానించే విధంగా ఎక్కడ కూడా ప్రవర్తించండి. షీఈ్ అవర్ మినిస్టర్ అండ్ మోర్ ఓవర్ షీఈ్ ఎ లేడీ. సో మహిళల పట్ల మాకు తప్పనిసరిగా రెస్పెక్ట్ ఉంది. కానీ ఇలాంటి బాధాకరం, ఇలాంటి వేదికలు రావడం, వేదికలపైన మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం, బాధాకరం అండి. ఇది ప్రస్తుతం వర్ధంపేట ఎమ్మెల్యే నాగరాజు స్పందన. ప్రస్తుతం కొండా సుస్మిత వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన పని లేదు, సో సురేఖతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తామంటూ వర్ధంపేట ఎమ్మెల్యే నాగరాజు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్. Big TV, without fear or favor.